ముందుగా వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక చిన్న గమనిక. ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు బస్సులో పోతున్నా, లేదా క్యాబ్‌లో పోతున్నా, లేదంటే ఇతరత్ర వాహనాల్లో పోతున్నప్పుడు డ్రైవర్‌ని కొంచెం బాగా చూసుకోండి. ఆయన ఏదన్నా ఆహ్, అనుకోకుండా ఎక్కడన్నా యాక్సిడెంట్ చేసినా, ఒకవేళ బర్రెను గుద్దినా, లేకుంటే ఇంకేదైనా ఎద్దును గుద్దినా, ఇంకేదైనా జంతువులను గుద్దినా సరే కేసు ఆయనతో పాటు మీ అందరి మీద పెట్టే అవకాశం ఉంది. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి ఒక ముఖ్య గమనిక. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాబినెట్‌కి 40,000 ఎకరాలు కూడా క్యాబినెట్ ఆమోదించింది. అయితే భయాను, నయాను ఎలా క్రియేట్ చేస్తున్నారంటే నన్ను గెలిపిస్తేనే ఈ రాజధాని అభివృద్ధి అవుద్ది. లేదంటే అభివృద్ధి కాదు. పాయింట్ 1. పాయింట్ 2 వచ్చేసరికి ఈ ఇప్పుడంతా ఆ పనులు గాని, ఇంకేమీ గాని అప్ స్టార్ట్ చేయకుండా అట్లా, అలా, అలా 2029 వరకు తీసుకొచ్చి ఇవన్నీ జరగాలంటే నేనొస్తేనే జరుగుతాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే విధ్వంసమే. ఇది కాదు. ఇయన్నీ ఒక జనాల మీదకి ఒక అభూత కల్పనలాగా క్రియేట్ చేసేటట్టు రెడీ అయిపోయారు. ఎందుకంటే ఈ జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూస్తుంటే మనకు బాగా అర్థమవుతుంది. అందువల్ల ఈ బెదరగొట్టి, బెదిరించి నెక్స్ట్ టర్మ్‌లో కూడా మేమే రావాలి అన్న పట్టుదలతో టీడీపీ కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది.